ఆరు నూరైనా నూరు ఆరైనా తమ ప్రియతమ నాయకుడు తోట నరసింహం పోటీ చేయడం అన్నది జరిగితే అది జగ్గంపేట నియోజకవర్గం నుండే పోటీ చేయడం జరుగుతుందని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు తోట నరసింహం అభిమానులు గంటాపదంగా చెప్తున్నారు. శనివారం రాత్రి ఎంపీ స్వగ్రామమైన కిల్లంపూడి మండలం వీరవరంలో తోట నివాసంలో ఏర్పాటు చేసిన జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ అత్యవసర సమావేశంలో కార్యకర్తలు ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు తోట నరసింహం అలాగే ఆయన సతీమణి అయిన శ్రీమతి తోట వాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట అభిమానులు మాట్లాడుతూ తాము టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు 2014 ఎన్నికల్లో కష్టించి పనిచేసినప్పటికీ గత 2.5 సంవత్సరాలుగా ఎంపీ వర్గంగా విభజించి నియోజకవర్గంలో చాలా అవమానాలకు గురి చేశారని, తమకు ఎన్ని అవమానాలు ఎదురైనా మీ ఉన్నతిని ఆలోచించే తాము కంగారు పడలేదని, ఇకనైనా అధిష్టానం వద్ద అమీతుమి తేల్చుకోకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనేందుకు తోట నరసింహం అభిమానులు సిద్ధంగా లేరని నరసింహం అనుచరులు ఈ సమావేశంలో ముక్తకంఠంతో తెలిపారు. అలాగే నియోజకవర్గం 4 మండలాలు అనగా కిల్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, గోకవరం నుండి వచ్చిన ముఖ్య నేతలు, కార్యకర్తలు వారికి ప్రస్తుత తరుణంలో ఎదురైన అనుభవాలను ఎంపీ దంపతుల సమక్షంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు మనకు గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలే మనకు గుర్తింపిస్తారు, ప్రజలే మనం కాపాడుతారు, మరి ఈ నేపథ్యంలో ఎన్నికల సీట్లు మరి ఎక్కువ టైం తీసుకునే ఉద్దేశం లేదు. మరి మనకి ఎన్నికల సీట్లు పంపిణీ కార్యక్రమానికి నిన్నటి రోజున చిన్న వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జంగ వడపోట ఏం చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు 1-to-1 మాట్లాడడం జరిగింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ అభిప్రాయాలు తీసుకున్నప్పుడే వారికి కొద్దిగా మరి క్లినిక్ బస్తో షాంపూతో అట్టి తలట్టడం కూడా జరిగిందని తెలిసింది మాకు. ఆ రకంగా వారు ఏం చేశారు, ఎంతవరకు చేశారు, మీ వల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ ఉందని చాలామంది మరి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులకి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చేసినట్టుగా తెలిసింది. ఆయన నిన్న ఈరోజు పేపర్లో పేర్లు వచ్చేసినాయి. పేపర్లో 3 నెలలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి మనకి సీట్లు. నామినేషన్ వేసే వరకు కూడా, విత్డ్రాల్ అయ్యే వరకు కూడా రకరకాల పేర్లు వస్తూ ఉంటాయి. మీరు ఆ పేర్లు చూసి ఏం కంగారు పడక్కర్లేదు. తప్పనిసరిగా మనకు అనుకున్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారనేటువంటి విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే నిన్న రోజున ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను వాడిని మాట్లాడినప్పుడు కూడా ఆయన తప్పనిసరిగా మీరు నాకు వదలండి, మేము చూసుకుంటాం అనే ఉద్దేశంతో మాట్లాడేది తప్ప మీ కష్టం అనేది ఇంకో రకంగా చూద్దాం అనే మాట్లాడలేదు. అలాగే వారి అబ్బాయి లోకేష్ బాబు కూడా చాలా చక్కటి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు జరిగినటువంటి పేర్లు ఏదైతే వచ్చినాయో అది వాస్తవానికి సంబంధించినటువంటి పేర్లు కావు. వారు అనౌన్స్ చేసుకున్నటువంటి పేర్లు. ఇంకా చాలామంది నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత కానీ లిస్టులో అధికారికంగా ప్రకటన జరగదు. అది జరిగినప్పుడు మనం ఆలోచించుకుంటాం. ఆ రకంగా ఈరోజు మరి పేర్లు ఏ రకంగా వచ్చినా ఎలా వచ్చినా సరే తప్పనిసరిగా మనకి తెలుగుదేశం పార్టీ పరంగా న్యాయం జరుగుతుందనే విశ్వాసం, నమ్మకం నాకు మాత్రం చాలా గట్టిగా ఉంది. ఆ రకంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే తప్పనిసరిగా జగ్గంపేట గురించి మాట్లాడుతున్నా. గతంలో కూడా మన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మల్లవారిని మొదలెడి చేస్తాం, గుర్తుందా? మల్లవారిని ఒక టికెట్ ఇవ్వలేదు, మొదలెడేసామ్మా. మీరు అన్నట్టుగా కొంతమంది వక్తలు బాబీ పెద్దలు మాట్లాడారు. ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పారు. మరి మన ఆవేదన కూడా తెలియజేయాలి. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ 2014లో జెండా పట్టుకుని తిరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా పరిస్థితి ఏంటి, మేము 2014లో జెండా మోసం, కేసులు పెట్టించుకున్నాం, డబ్బులు తిన్నాం, మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆవేదనతో ఉన్నటువంటి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో తప్పనిసరిగా మరి మీరు ఏదైనా అనుకోవాలనేటువంటి డేటు అది కూడా తొందరగా, రేపు కుదరదు, ఎల్లుండి శివరాత్రి తర్వాత 5వ తారీఖు వచ్చింది మంగళవారం, అది అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను మంగళవారానికి ట్రై చేస్తాను మీరు అడిగిన దాని ప్రకారం. మంగళవారం మంచి రోజు. ఆ రోజు నేను ప్రయత్నం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని జగ్గంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి మరి
అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మిమ్మల్ని కలుసుకుని వారి ఆవేదన తెలియజేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఈ లోపుగా మనం మొబిలైజేషన్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందువల్లంటే ప్రతి గ్రామం నుంచి కూడా కార్లు వెహికల్స్ ఇవి కూడా మనం పెట్టుకుని తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తోట నరసింహ ఫ్యామిలీ, తోట నరసింహ అనేవాడు నా చివరి రక్తం పట్టు వరకు నా ప్రాణం నేను బాధపడేది కూడా నాకు అనారోగ్యంగా ఉంది, నేను నల్లబోతున్నాను, అదే నాకు బాగా నీరసం ఉందనేటువంటిది కాదు. మీ అందరితో సమానంగా నల్లబోతున్నాను అనేటువంటి బాధ నాలో ఉంది. ఎందువల్లంటే గత 2004 నుంచి కూడా మనం అందరం పరుగులు తీసాం, మామూలుగా కాదు. అవన్నీ తలుచుకుంటుంటేనే బాధపడుతుంది తప్ప నాకు బాధ